హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ డేట్ వచ్చి 12th సెప్టెంబర్ 2024. ఇక మన వెయిట్ లాస్ జర్నీలో డే 9లోకి అయితే వచ్చేసాం. నేను వెయిట్ లాస్ కోసం నేను తీసుకున్న వే వచ్చి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట. ఈ డైట్ అయితే నేను పాటిస్తున్నాను. దాంట్లో కూడా 1 మీల్ పర్ డే ఒమాడ్ అయితే పాటిస్తున్నాను. ఇక నా ఈటింగ్ టైమింగ్ వచ్చి 12:30 టు ఆఫ్టర్నూన్ 1:30. ఈ 1 అవర్లో మాత్రమే నేను ఫుడ్ అయితే తీసుకుంటాను. ఇక మార్నింగ్ లేవగానే లూక్ వామ్ వాటర్, ఇప్పుడు ఈ వీడియోలో చేస్తున్న కప్ వచ్చేసి 500 ml క్వాంటిటీ ఉంటుంది అన్నమాట వాటర్ అనేది. అలాంటివి లేవగానే నేను ఒకదాని తర్వాత ఒకటి వరుసగా 2 కప్స్ అయితే తీసుకుంటున్నాను. అక్కడ నాకు 1 లీటర్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇక మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నా మీల్ టైం లోపల ఇంకో 2 కప్స్ అయితే తీసుకుంటాను. మొత్తం ఆఫ్టర్నూన్ లోపల 2 లీటర్స్ అయితే నేను వాటర్ తీసుకుంటాను అనమాట. ఇక నా లంచ్ అవర్ వచ్చేసి మధ్యాహ్నం 12:30 టు 1:30 అని ఎందుకు పెట్టుకున్నానంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా వాటర్ తాగుతా గడిపేయచ్చు. అండ్ నైట్ కూడా ఆ టైంలో మా పాప లంచ్ టైం అనమాట వస్తుంది. ఇంకా వాళ్ళందరూ తింటుంటే నాకు కూడా క్రేవింగ్స్ వస్తాయి కాబట్టి నేను లంచ్ మధ్యాహ్నం పెట్టుకున్నాను అనమాట. ఈటింగ్ విండో 1 అవర్. ఈరోజు నా లంచ్లో వచ్చేసి నేను 2 మోసంబి తీసుకున్నాను. ఫస్ట్ ఫ్రూట్స్తో బ్రేక్ చేయాలి కాబట్టి మన ఫాస్ట్ని. తర్వాత 2 రోటీ, బీన్స్ ఫ్రై అండ్ దాలు, దాంతోపాటు ముందు రోజు నానబెట్టుకున్న బ్లాక్ రైసిన్స్, తొక్క తీసుకున్న బాదము, వాల్నట్టు, ఒక అంజీరా, ఇవి మాత్రం తీసుకున్నాను. అయినా నాకు కొంచెం ఆకలి అంటే ఇంకా కొంచెం తింటే బెటర్ అనిపించింది. డే మొత్తంలో ఈ 1 అవర్లోనే ఏం తిన్నా క్వాంటిటీ మనము ప్లస్ క్యాలరీస్ కూడా చూసుకోవాలి. అందుకని 2 మోసంబి అయితే ఎక్స్ట్రాగా తీసుకున్నాను. చూపించినవన్నీ తీసుకోలేదు. ఈ నా డైట్లో నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎటువంటి స్వీట్స్ తీసుకోలేదు. షుగర్ అయితే పూర్తిగా స్టాప్ చేసేసాను. అండ్ కూల్ డ్రింక్స్ కూడా పూర్తిగా అవాయిడ్ చేసేసాను. అండ్ నిన్నటి నుంచి నేను ఒమాడ్ చేస్తున్నాను కదా, ఫస్ట్ 7 days నాకు సెట్ అవ్వడానికి టైం తీసుకున్నాను. అండ్ టైమింగ్స్ అయితే పాటించలేదు. 8th 9th అంటే 8th డే 9th డే మాత్రం నేను పూర్తిగా టైం అంటే 23 hours ఫాస్టింగ్ ఉండేలాగా చూసుకుంటున్నాను. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ 2 లీటర్స్ కంప్లీట్ చేస్తున్నాను. డే మొత్తంలో 4 లీటర్స్ అయితే నేను కంప్లీట్ అయ్యేటట్టు చూసుకుంటున్నాను. ఇవాళ నేను ఫిజికల్ యాక్టివిటీ చేయలేదు. అండ్ నా డైట్ మొత్తంలో మీరు డే 1 నుంచి చూస్తే ఎక్కడ నాన్ వెజ్ అనేది తీసుకోలేదు. ఓన్లీ వెజ్జెసే తీసుకుంటున్నాను. దానికి ఒక రీజన్ ఉంది. నేను ఒక వ్రతం చేస్తున్నాను అనమాట. ఆ వ్రతం కంప్లీట్ అయ్యే వరకు నాన్ వెజ్ తినకూడదు కాబట్టి నేను ఓన్లీ వెజిటేరియన్ డైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అండ్ నేను ఇంకా జంక్ ఫుడ్ అయితే తీసుకోవట్లేదు, ఎటువంటి కూల్ డ్రింక్స్ తీసుకోవట్లేదు, కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నాను. అండ్ దట్టు నేను ఒమాడే ఎందుకు తీసుకున్నానంటే నేను ఒక రీజన్ చెప్పాను. ప్లస్ మెయిన్ వచ్చి నాకు త్వరగా వెయిట్ లాస్ అయిపోవాలని అయితే లేదు. అందుకోసం నేను ఒమాడ్ అయితే అంటే 1 మీల్ పర్ డే ప్రిఫర్ చేయలేదు. ఓన్లీ జస్ట్ నాకు సెట్ అయింది కాబట్టే నేను తీసుకుంటున్నాను. సెట్ అవ్వకపోతే ఇంకా ఫాస్టింగ్ అవర్స్ పెంచుకొని ఇంకొంచెం చేసేదాన్ని. ఇది ఇవాళ నా డైట్. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.